నమస్తే వీధుని స్వాతం లక్ష్యం సమాజహితం. ఏ పనిలోనైనా అవార్డు రావటం చాలా సంతోషకరం. తను చేస్తున్న పనికి గుర్తింపు వచ్చినని సంతోషపడుతుంటారు. అలాగే టీచర్ వృత్తికి రావటం చాలా అభినందనీయం. ఎందుకంటే సమాజంలోని విద్యార్థులందరినీ తీర్చిదిద్ది శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అందరినీ తయారు చేసే వృత్తి టీచర్ వృత్తి. అలాంటి వృత్తికి జాతీయ స్థాయిలో అవార్డు రావటం చాలా శుభసూచకం. మరి అలాంటి వ్యక్తి యొక్క విశేషాలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం. తెలంగాణ నుండి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపిక. ఉమ్మాజీ పద్మప్రియకు ఉపాధ్యాయుల అభినందన వెల్లువ. మలక్పేట నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉమ్మాజీ పద్మప్రియ గారిని 2020-21 సంవత్సరానికి కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికైంది. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు, టీచర్స్ ఆమెను కలిసి తన నివాసంలో పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ కాటపల్లి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి, PRTU-TS హైదరాబాద్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, ఎక్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ చెన్నకేశవరెడ్డి, రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ జగన్మోహన్ గుప్తా, కె గోవర్ధన్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, అశోక్, సాంబశివరావు, యాదాద్రి జిల్లా ప్రెసిడెంట్ సత్తయ్య, గత సంవత్సరం ఇదే పురస్కారానికి ఎంపికైన ఆశారాణి, ఉపాధ్యాయురాలు ఆశ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఉపాధ్యాయురాలు అవార్డుకు ఎంపిక అవడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. కాటపల్లి జనార్దన్ రెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీని. ఈరోజు చాలా సంతోషం. హైదరాబాదులో ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తున్నటువంటి పద్మప్రియ గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నిక కాబడినందుకు వారికి ప్రథమంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వారు ఒక నిబద్ధతతోటి ఈనాడు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో సెమినార్లు అటెండ్ అయ్యి ఒక ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చే విధంగా వారు చేసినటువంటి సేవ అమూల్యమైనది. సహజంగా అంటుంటాం, అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఉత్తమమైందని. అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఏ విధంగా ఉత్తమమైందో అన్ని వృత్తుల కన్నా ఉత్తమమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఉపాధ్యాయ వృత్తే ఉత్తమమైనది. అందులో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా జాతీయ స్థాయిలో అవార్డు పొందినటువంటి పద్మప్రియ గారి సేవల్ని నాడు నూతనంగా వచ్చే ఉపాధ్యాయులు కానీ ఇతరులు కానీ ఆదర్శంగా తీసుకొని మనకు ఈ వృత్తి ద్వారా దక్కినటువంటి అవకాశం ఏ వ్యక్తికి దక్కనటువంటి అవకాశం ఈనాడు ఉపాధ్యాయునికి దక్కుతున్నది. ఒక అధికారి కానీ లేకపోతే ఒక ప్రజాప్రతినిధి కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే తన ప్రభావాన్ని చూపగలుగుతాడు. ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఈ సమాజం మీద నిరంతరం ప్రభావం చూపగలిగే ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అందుకే అలాంటి బాధ్యతాయుతమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ దీన్ని ఆదర్శంగా తీసుకొని, ఎందుకనంటే ఆ అవకాశం ఉపాధ్యాయ వృత్తి రావడమే ఒక మహాభాగ్యంగా భావించాలి మనం. అంటే మన స్టూడెంట్స్ ద్వారా నిరంతరం సమాజం మీద ప్రభావం చూపే అవకాశం ఒక ఉపాధ్యాయునికి దక్కుతుంది కనుక దాన్ని బాధ్యతగా గుర్తెరిగి సమాజాన్ని ఒక ఉన్నత స్థానంలో తీసే విధంగా ప్రతి ఉపాధ్యాయుడి నాడు కమిట్మెంట్గా క్రమశిక్షణతోటి పనిచేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే విద్యార్థి తన ఉపాధ్యాయుడు బోధించిందే సత్యం అని భావించే అవకాశం ఉంది కనుక దాన్ని ఆశ తీసుకుని ఈరోజు మన దగ్గర చదివే పిల్లలందరినీ ఒక సమాజానికి ఉపయోగపడే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దినట్లయితే తప్పకుండా ఈ సమాజం అభివృద్ధి చేసే అవకాశం ఈనాడు ఉపాధ్యాయునికి వచ్చింది కనుక దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. మా సంఘ ఎంబ్లంలోనే ఉన్నది హక్కులు విధులు అని. హక్కుల గురించి ఏ విధంగా పోరాటం చేస్తామో విధుల గురించి కూడా అదే విధంగా ఆరాటపడతాం కనుక ఆ విధంగా కమిట్మెంట్గా, ఎందుకనంటే నిజంగా ఈ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నేను గర్వపడుతున్నా. గత సంవత్సరము జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుంచి గత సంవత్సరము రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాలో పనిచేసే ఆశారాణి గారు గత సంవత్సరం జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందడం, అదేవిధంగా ఈ సంవత్సరం హైదరాబాదులో పనిచేసే పద్మప్రియ గారు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందడము నిజంగా నేను గర్వకారణంగా భావిస్తున్నాను.
ఆ విధంగా ప్రతి ఉపాధ్యాయులు ఒక కమిట్మెంట్ తోటి పనిచేసి మన వృత్తికే వన్నె తెచ్చే విధంగా ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాలని ఆశిస్తూ మరి ఒకసారి ఈ సంవత్సరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నిక కాబడినటువంటి పద్మప్రియ గారికి మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నేను కూర రఘోత్తమ్ రెడ్డి, కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలికి ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి వ్యక్తిని. మేడం పద్మప్రియ గారు ఈరోజు ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చే విధంగా, తెలంగాణ ఉపాధ్యాయులంతా గర్వపడే విధంగా జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందినందుకు ముందుగా మేడం గారికి శుభాభినందనలు, శుభ నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే ఉపాధ్యాయుడు అంటేనే సమాజంలో ఒక విలువైనటువంటి వ్యక్తి. గౌరవప్రదంగా మన వృత్తి ధర్మాన్ని నెరవేర్చుకోవడంలో, అదేవిధంగా మనకందరికీ స్ఫూర్తిగా నిలిచి అనేక విద్యా కార్యక్రమాల్లో విద్యార్థుల పరంగా అనేక రకాలుగా సేవ చేసి ఇవాళ అవార్డు పొందుతున్నందుకు మేడంను మనస్ఫూర్తిగా మా కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి అందరు ఉపాధ్యాయుల పక్షాన శుభాభివందనలు తెలియజేస్తూ, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఉపాధ్యాయులు వారి యొక్క విద్యుక్త ధర్మాన్ని విధుల్ని నిర్వహించి మరింత మన వృత్తికి వన్నె తెచ్చే విధంగా వ్యక్తిగతంగా ఇవాళ మేడం గారు అనేక రకాలుగా విద్యాపరంగా కృషి చేయడం వల్ల వారికి, వారి కుటుంబానికి, వారి అమ్మా నాన్నలకు ఎంతో పేరు ప్రఖ్యాతలు రావడం జరిగింది. ఆ వృత్తి మనకు ప్రత్యేకంగా మన ఉద్యోగంలో చేరినాడే ఒక ఉపాధ్యాయుడు అంటేనే ఒక గౌరవం. ఆ వృత్తికి మరింత వన్నె తెచ్చే విధంగా మనం పనిచేసినట్టయితే ముందుకు ఉపాధ్యాయుల విలువలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ సమాజంలో మనకు మాత్రమే ఎవరికైతే ఏ పిల్లలైతే ఇవాళ ఇంకా వెనుకబడున్నారో, ఏ పిల్లల సమాజానికి అయితే మనం సేవ చేసినటువంటి అవకాశం ఉందో ఆ పిల్లలు మాత్రమే పాఠశాలలో ఉన్నారు. కాబట్టి వారిని భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలకు, సమాజానికి, రాష్ట్రానికి పనికొచ్చేటువంటి విధంగా తయారు చేయవలసిన గురుతర బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యతను గుర్తెరిగి మేడం గారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం పనిచేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ వారికి, ఆ మేడం గారికి, మేడం గారి కుటుంబానికి మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. తిరుపతి రెడ్డి, PRTU హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు. మేడం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సెలెక్ట్ అయినటువంటి పద్మప్రియ గారికి PRTU హైదరాబాద్ జిల్లా శాఖ పక్షాన మరియు మా జిల్లా ఉపాధ్యాయులందరి పక్షాన కూడా మనస్పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే PRTU మా 33 జిల్లాల నుండి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఫోన్ చేసి, అన్న మీ జిల్లాకు ఈసారి అదృష్టం దక్కిందే అన్న మీకు అని నాకు కూడా కృతజ్ఞతలు చెప్తుంటే మా అందరికి వచ్చినట్లుగా ఫీల్ అవుతున్నాం. హైదరాబాద్ జిల్లా PRTU శాఖ సభ్యులందరూ కూడా అవార్డు వచ్చినట్టుగానే ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మేడం గురించి ఎప్పుడు అంటే ఒకటే మండలంలో పనిచేస్తున్నాం, ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా కూడా నిరాడంబరంగా, ఎప్పుడు కూడా ఒక ఫోకస్ కాకుండా ఎప్పుడు పిల్లల మధ్యలో వండుకుంటూ పిల్లలకి ఏదో ఒకటి యాక్టివిటీ చేపిస్తుంటూ ఆ స్కూల్ను కూడా ఒక మ్యాథ్స్ లైబ్రరీగా క్రియేట్ చేసి పిల్లలకు మ్యాథ్స్ అంటే కూడా భయం పోగొట్టే విధంగా కృషి చేసి, అంతకంటే ముందు ఈ అవార్డు కంటే కూడా ముందు ఒక గొప్ప సంఘటన జరిగింది. మేడం ఏంటంటే ఇంటర్నేషనల్ సెమినార్లో అమెరికాలో పాల్గొనడానికి ఇండియా నుంచి 7 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఆ 7 మెంబర్లో ఒకరున్నారు మేడం. ఈనాడు దేశవ్యాప్తంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులను 47 మందిని సెలెక్ట్ చేస్తే ఒకరైనారు. అంతకంటే ముందు 7 మెంబర్స్లో కూడా ఒకరు. కాబట్టి మేడంకి ఇలాంటి అవార్డులన్నీ సాధారణంగా వస్తూనే ఉంటాయి. ఎవరైతే నిజంగా నిజాయితీగా కష్టపడి పనిచేస్తారో ఇలాంటి అవార్డులు దానంతటికి అవే వస్తూ ఉంటాయి. కాబట్టి మా జిల్లాకు రావడం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తూ మరొకసారి మేడం గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు ఆశారాణి. నేను లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డు పొందిన ఉపాధ్యాయురాలిని. మహిళలు చాలామంది కష్టపడి పాఠశాలలో పనిచేస్తున్నారు. అయితే అవార్డుకి అప్లై చేసుకోవడం కానీ, గుర్తింపు రావడం కానీ కొంచెం ముందుకి రాలేకపోతున్నారు. కాకపోతే ఈ 2 సంవత్సరాలు వరుసగా మేమిద్దరం తీసుకోవటం వల్ల ఇంకా ఎక్కువ మంది మహిళా ఉపాధ్యాయులు కూడా కష్టపడి చేస్తున్న వాళ్ళకు కూడా ఒక ఐడెంటిటీ వస్తుంది, వాళ్ళు కూడా ముందుకొస్తారు అని భావిస్తూ కొంచెం మహిళల్ని ఎంకరేజ్ చేయాలన్న దిశగానే ఇంకా మేము ఆలోచిస్తున్నాము. పద్మప్రియ అంటేనే మ్యాథ్స్ అండి. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వము కళలని, మ్యాథమెటిక్స్ని కలిపి చెప్పడం అనేది నిష్ఠా ప్రోగ్రాం ద్వారా చేస్తే, మా పద్మప్రియ గత కొన్ని సంవత్సరాలుగా అంటే తన ప్రొఫెషన్ స్టార్టింగ్ నుంచి కూడా పిల్లలకు మ్యాథ్స్ అంటే ఆసక్తి కలిగే విధంగా కళలని వాటిలో మమేకం చేస్తూ చెప్తుంది.
సో తనకి ఇలాంటి అవార్డు రావడం అనేది నిజంగా మ్యాథ్స్ ఉపాధ్యాయులకి ఎలాగూ గర్వకారణమే, దాంతోపాటుగా అందరి ఉపాధ్యాయులకు కూడా ఇట్స్ అన్ అవార్డ్ అని మేము అనుకుంటున్నామండి. సార్ మోట సత్తయ్య, యాదాద్రి జిల్లా అధ్యక్షుడిని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోకి చెందినటువంటి వ్యక్తిని. ముఖ్యంగా పద్మప్రియ గారు నల్లగొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా నేను ముందుగా వారికి పద్మప్రియ గారికి నల్లగొండలో జాతీయ అవార్డు పొందుతున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా పెద్దలు ఎమ్మెల్సీలు చెప్పినట్టుగా ఉపాధ్యాయ వృత్తికే ఉన్నదించినటువంటి పద్మప్రియ గారు గర్వకారణంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మహిళలకే రావడం నిజంగా మహిళలకి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా బాగా పనిచేసి మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలని చెప్పేసి ఆశిస్తూ పద్మప్రియ గారికి వారి కుటుంబ సభ్యులకు మరొకసారి నా హృదయపూర్వక యాదాద్రి జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా నా పేరు ప్రకటించగానే నాకు చాలా ఆనందం వేసింది. ఈ అవార్డు ప్రతి ఒక్క గవర్నమెంట్ టీచర్ అవార్డుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే సమాజంలో గవర్నమెంట్ టీచర్ చేస్తున్న కృషి తెలియాలి. అది మిగతా వాళ్ళకి అసలు గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ టీచర్లు ఎలా బోధిస్తున్నారనే విషయం ఈ అవార్డు ద్వారా ప్రజలకు చేరుతుందని నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. నిన్న సిపి గారు వచ్చారు, అంజనీ కుమార్ గారు. ఆయన రావడము ఒక టీచింగ్ ప్రొఫెషన్కి టీచర్స్ మీద ఉన్న ఆయన గౌరవాన్ని తెలియజేస్తున్నప్పుడైతే నేను అవార్డు కన్నా ఎక్కువ భావించాను ఆయన మాటల్ని. చాలా అద్భుతమైన విషయం అది. అలాగే గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు, మళ్ళీ రఘోత్తమ్ సార్ గారు ఇక్కడికి విచ్చేసి మా గురించి ఇలా చెప్తుంటే మొత్తం ఉపాధ్యాయ వృత్తికే దీన్ని గౌరవంగా భావిస్తున్నా నేను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద టీచర్స్, ఆల్ ద గవర్నమెంట్ టీచర్స్ హూ ఆర్ వర్కింగ్ ఓవర్ హియర్, హూ ఆర్ డెడికేటెడ్ టు అవర్ సర్వీసెస్. లెట్ అవర్ సర్వీసెస్, అవర్ ఎఫర్ట్స్ బి రీచ్ టు ద సొసైటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చెన్నకేశ్వర్ రెడ్డి, మాజీ పిఆర్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ స్థాయిలో పద్మప్రియ గారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చినందుకు వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు లెక్కల టీచర్ అంటే గొట్టుగా ఉంటే లెక్కలంటేనే కష్టం అనేటువంటి పద్ధతి ఉన్నటువంటి ఈ క్రమంలో తను లెక్కలను కూడా ఒక ఆటలాగా తీసుకొని ఆటలలో పిల్లలకి ఆటలంటే ఇష్టం కాబట్టి ఆటలలో ఇది కూడా ఒక ఆట అనేటువంటి విధంగా ఆ రకంగా పిల్లలకి లెక్కల రూపకంగా కూడా వారికి బ్రహ్మాండంగా పైకి తీసుకొచ్చి లెక్కలంటే చాలా సులభంగా ఉంటాయి. పద్మప్రియ గారి యొక్క లెక్కలంటే తరగతి గది చాలా ఇంట్రెస్ట్గా ఉంటున్నటువంటి విధంగా బోధన చేయడమే కాకుండా ఈ నూతన విద్యా విధానంలో కంప్యూటర్ విధానాన్ని కూడా పిల్లలకు నేర్పించి కంప్యూటర్ ద్వారా కూడా రకరకాల ప్రయోగాలు చేసి ప్రయోగాత్మకంగా విద్యను బోధించడం ద్వారా దిట్టగా ఉన్నటువంటి పద్మప్రియ గారి రోజు జాతీయ స్థాయిలో అవార్డు పొందడం చాలా గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నా పేరు ఆశ. నేను సైదాబాద్ మండలంలో ప్రైమరీ స్కూల్లో ఎస్జిటిగా పనిచేస్తున్నా. పద్మప్రియ గారికి ఈ అవార్డు రావడం నిజంగా మా అందరికీ చాలా గర్వకారణం. మా మండలి అయినందుకు మాకు ఇంకా ఎంతో మహదానందంగా ఉంది. మాకే వచ్చినంత సంతోషంగా ఉంది. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.